కొన్ని రోజులుగా పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలలో మనమందరం కూడా చూస్తా ఉన్నాం. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం. నిన్న మన సోదరులు కూడా స్థానిక బీజేపీ సోదరులు ఇక్కడ అంటే వారు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకపోగా ఇక్కడ కనీసం మరి ప్రతిపక్షంలో ఉండి ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఎదురుస్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మను కూడా తగలబెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో దాడి జరిగి 22 ఏళ్ళు అయితే మరి మేము ఈ దేశాన్ని సంరక్షిస్తున్నాం అనే విధంగా కాపాడుతుంటే బీజేపీ మొన్న పార్లమెంట్ లో 6 మంది చొరబడితే దాని మీద ఎటువంటి చర్చ చేయటువంటి హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు, డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమి చర్యలు తీసుకున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అడిగితే ఎటువంటి సమాధానం చెప్పకపోగా ప్రశ్నిస్తున్నటువంటి ఎంపీలను 146 మందిని సస్పెండ్ చేసి ఈరోజు వాళ్ళు ఈ యొక్క భారతదేశంలోనే ముఖ్యమైనటువంటి ఈరోజు లీగల్ కోడ్లన్నీ చేంజ్ చేస్తూ 3 చట్టాలను తీసుకొని వచ్చి న్యాయ చట్టాలను ఈరోజు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, సిఆర్పిసి కావచ్చు, ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తున్నటువంటి 3 చట్టాలను అసలు ఎంపీలను 146 మందిని ప్రశ్నించే వాళ్ళని ఎటువంటి చర్చ లేకోకుండా 3 చట్టాలను పాస్ చేస్తూ ఈ ప్రజాస్వామ్యానికి ఎటువంటి వాళ్ళు సందేశం ఇస్తున్నారు అనేది మనం అందరం కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో నిరుద్యోగ విషయం కావచ్చు, లేకపోతే అధిక ధరలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మనం అందరం నష్టపోతా ఉన్నాం. చొరబడి ఆ రోజు 6 మంది చొరబడితే ఆ యువత అంటున్నారు మరి మీరు ఎందుకు ఈ రోజు పార్లమెంట్ లో చొరబడినారని చెప్పేసి అడిగితే నరేంద్ర మోడీ ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం, ధరలన్నింటినీ కూడా స్థిరీకరణ చేస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన ఈరోజు నిరుద్యోగం పెరుగుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు మేము ఈ యొక్క చర్య చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళ మీద యుఎన్పిఏ యాక్ట్ పెట్టారు, యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టారు. మరి ఈరోజు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, నువ్వేం చేశావని చెప్పేసి ప్రతిపక్షాలు అడిగితే ప్రతిపక్షాల గొంతురెత్తున్నటువంటి నరేంద్ర మోడీ అసలు ఈ దేశానికి ఈరోజు నేనే అని చెప్పేసి చెప్తున్నాడు నరేంద్ర మోడీ ఎంతవరకు ఈ యొక్క దేశ ప్రజల గురించి, నిరుద్యోగుల గురించి, యువత గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి ఆలోచిస్తున్నారు అనేది మనమందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చీకటి శకంగా, ఇది ఒక చీకటి దశాబ్దంగా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మోసముద్రని భారతదేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకురావాలని ఈరోజు ఇండియా కూటమి మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి నగరాలలో, ప్రతి నియోజకవర్గాలలో ఈరోజు జంతర్ మంతర్ లో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై గలమెత్తడానికి సిద్ధమైంది. వారితో పాటు ఈరోజు పట్టుకున్న కాంగ్రెస్ కమిటీ తరఫున మేము కూడా గొంతుకులో గొంతు కలుపుతూ మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. ఇక్కడ కూడా మీరందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. జరుగుతున్నటువంటి అన్యాయాలందరి మీద మనకి ప్రశ్నించకపోతే రేపు మనం బ్రతకడమే కష్టమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా ముక్త కంఠంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదిరించాలని చెప్పేసి మరొకసారి వినవించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.